ఆదివారం రోజు కాలేజీకి పోయి ఒక ఎగ్జామ్ రాస్తారు. ఫైనల్ చేయి ఎగ్జామ్ రాసేటటువంటి ప్రెషర్ అనిపిస్తుందా మీకు? అందులో అనిపించదు. అది అక్కడికి పోయిన తర్వాతనే మీకు తెలుస్తుంది. మీరు రేపు రియల్ చేయి ఎగ్జామ్కి పోయిన తర్వాతనే మీకు అర్థమైద్ది. ఆ ఎగ్జామ్లో మీరు టేక్ ఇట్ ఈజీగా ఉండాలి. అంటే ఏది జరిగితే అది జరిగింది, ఎగ్జామే నా లాస్ట్ ఫైనల్ జీవితం కాదు, నాకు వచ్చినాయి కామ్గా నేను గుర్తు తెచ్చుకుంటా, ట్రై చేస్తా అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారంగా లోపలికి వెళ్ళారండి. ఇప్పుడు ఇంకొక ప్లాన్ ఉంది అనుకో ఆల్రెడీ. ఇప్పుడు నేను ప్లాన్ చెప్పాను, ఇది ప్లాన్ అమ్మా, ఈ విధంగా వెళ్ళండి, ఇది ఒక స్ట్రాటజీ అని చెప్పాను. సో లోపలికి ఎగ్జామ్ హాల్కి పోవడానికి కూడా నీకు భయం ఉండదు, ఎందుకంటే నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. ఐఎమ్ రెడీ విత్ వన్ వెపన్, ఒక వెపన్ పట్టుకొని పోతున్నా, ఎగ్జామ్ పేపర్తో ఆడుకుంటా అనే ఒక నమ్మకం నీలో కలుగుతుంది. ఎందుకంటే యూ హ్యావ్ ఆల్రెడీ ప్లాన్. నీకు ఏ ప్లాన్ లేదనుకో, లోపలికి పోతా ఉంటే నీకు భయమే అవుతుంది. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇదే ఉంటుంది డౌట్. ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియదు. సో యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్లాన్ when you enter, before entering into the examination hall.